తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టీమిండియా క్రికెట్ దిగ్గజం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ను అవుట్ చేయడం ఎవరికైనా ఒక కల. ముఖ్యంగా 1990లో బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారిన సచిన్ ఈ దశాబ్దంలో తన బ్యాటింగ్తో దుమ్ములేపాడు. బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించి పరుగుల వరద పారించేవాడు. సచిన్ను అవుట్ చేస్తే చాలు, ఇండియాపై గెలిచేయొచ్చు అనేలా మాస్టర్ బ్లాస్టర్ విధ్వంసం సాగేది. అప్పట్లో స్టార్ బౌలర్లు సైతం సచిన్ వికెట్ కోసం కష్టపడుతుంటే ప్రపంచానికి తెలియని పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ టెండూల్కర్ వికెట్ తీసుకుని తన కలను సాకారం చేసుకున్నాడు. తన పేస్తో సచిన్ను తొలి బంతికి క్లీన్ బౌల్డ్ చేసి ఈడెన్ గార్డెన్ స్టేడియాన్ని సైలెంట్ చేశాడు. ఇంతకీ ఎవరా బౌలర్, ఏంటా కదా ఇప్పుడు చూద్దాం. 1999లో ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ను క్రికెట్ ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఓవైపు దాయాదుల మధ్య సమరంతో పాటు ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరగడంతో ఈ మ్యాచ్లో భారీ హైప్ నెలకొంది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పాకిస్తాన్ కేవలం 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన ఇండియా 2 వికెట్ల నష్టానికి 147 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో ఇండియా ఓడిపోతుందని ఎవరైనా అనుకుంటారా? అయితే ఇలాంటి సమయంలో పాకిస్తాన్ యంగ్ సెన్సేషన్ షోయబ్ అఖ్తర్ వరుసగా 2 స్టన్నింగ్ డెలివరీలతో స్టేడియాన్ని సైలెంట్ చేశాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేశాడు. ముఖ్యంగా సచిన్ను తన పదునైన యార్కర్తో అవుట్ చేయడం హైలైట్గా నిలిచింది. ఈ మ్యాచ్లో సచిన్ వికెట్ తీసుకోవడం తనకెంతో స్పెషల్ అని ఈ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ తాజాగా తన అనుభవాలు పంచుకున్నాడు. సచిన్ వికెట్ పడగొట్టడం కోసం తాను ఇంజెక్షన్లు వాడానని అఖ్తర్ చెప్పడం సంచలనంగా మారింది. అఖ్తర్ మాట్లాడుతూ, ఆ సిరీస్లో సచిన్ వికెట్ ఎవరు తీస్తారు అనే విషయంపై నాకు, సక్లైన్ ముస్తాక్కు మధ్య బెట్ నడిచింది. సచిన్ వికెట్ నేను తీస్తానంటే నేను తీస్తానని ఇద్దరం ఛాలెంజ్ చేసుకునే వాళ్ళం అని అఖ్తర్ అన్నాడు. ఈ క్రమంలో సచిన్ను అవుట్ చేయడానికి మ్యాచ్కు ముందు గల కారణాన్ని చెప్పి షాక్కి గురిచేశాడు. మ్యాచ్కు ముందు మా ఇద్దరి మోకాళ్ళు దెబ్బతిన్నాయి. నా మోకాళ్ళలో వాపు వచ్చి నీరు చేరింది. అయితే ఎలాగైనా సచిన్ వికెట్ తీయాలనే కసితో మ్యాచ్కు ముందు మేము ఆ నొప్పిని తట్టుకోవడానికి సీక్రెట్గా మందులు, ఇంజెక్షన్లు తీసుకుని మ్యాచ్లోకి అడుగుపెట్టాం. ఈ విషయం అప్పట్లో మా సీనియర్లకు తెలుసుంటే మా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. మమ్మల్ని జట్టులో నుంచి గెంటేసేవారు. కేవలం సచిన్ వికెట్ తీయాలనే కసితోనే భయంకరమైన నొప్పులను భరించాం అంటూ అఖ్తర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ మ్యాచ్లో అఖ్తర్ 2 ఇన్నింగ్స్లో కలిపి 8 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అఖ్తర్ టెస్ట్ కెరీర్లో ఇది మెమరబుల్ మ్యాచ్గా మిగిలిపోయింది.